కేటీఆర్ గారు కూడా ఆ ప్రశ్నను బాగా పోస్ట్ చేస్తున్నారు. ఆది శ్రీనివాస్ గారు మీ రిప్లై ఏంటి దీనికి? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ అంటుందంటే మేము ఒకటంటే వాళ్ళంటూ మొదటి నుంచి అంటారు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం పడిపోవాలని, లేకపోతే మేము ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒకటి ఇస్తుంటే వాళ్ళు అడ్డంగా మాట్లాడడం అనేది చూస్తున్నారు. అంటే వాళ్ళొక లైన్, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక లైన్ తీసుకోవాలని చెప్పిన భాగంగా బహుశా అల్లు అర్జున్ సభ లైన్ కూడా తీసుకుంటుందేమో. ఆ తీసుకోవడం వల్ల ప్రజలలో ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా పరిస్థితి అయిపోతున్నారు అనేది చూసుకుంటలేరేమో అనేటువంటిది నా ఆలోచన. వారికి వేగుల ద్వారా తెలుసుకుంటే, గ్రామాల్లో ఏం జరుగుతుందని కూడా తెలుసుకుంటే బహుశా రేపు ఈ మాట మాట్లాడరు. మేమైతే ఈ రోజు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ ఎక్కడ మాట్లాడలేదు, మా పార్టీ ఎక్కడ మాట్లాడేది వల్ల సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు తప్ప కావాలని ఎక్కడ ప్రస్తావించారు. వారు కూడా బహుశా అసెంబ్లీలో ఆ రోజు అంతకంటే ముందు వెళ్ళిపోయినట్టున్నారు. ఆ రోజు జరిగిన ఘటనను నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇది 2 భాగాలుగా చూడాలంటున్నారు. కాబట్టి మొదటి భాగంలో నేనేమంటున్నా, అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ లోని వారి ఆహాభావాలు కానీ వారు ప్రవర్తించిన తీరులో కానీ ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు అనేటువంటి మాటని మొదటి నాటి చెప్పినా ఈ రోజు చెప్తుంది. అసలు అడావుడి వారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే దానికి సమాధానం లేదు. అందులో రేవతి చనిపోయిన దానికి, ఆ బాబు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న వైనానికి వారు సరైనటువంటి చెప్పడంలో విఫలమైంది అంటున్నా. ఏదో రాసేసిన స్క్రిప్ట్ చదువుతున్నట్టు మనం చూసినాం ఆ రోజు. అదేవిధంగా అల్లు అరవింద్ గారిని మా కొడుకు ఇక్కడ మూడిగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పి ఏదైతే మాట్లాడి తీరు చూస్తే, అక్కడ వాళ్ళ బాబు ఆసుపత్రిలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతుడు చావు బతుకు మధ్య ఎందుకు చూడలేకపోయినా కూడా మీరు చెప్పగలిగారు. ఈరోజు ఇందులో ఏ విధంగా చెప్పుకుంటే ఆ విధంగా పోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అనేదానికి అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఒక వాడి తర్వాత ఆ వైపు కూడా వస్తా. అసెంబ్లీలో అప్పటికి 11 రోజులు అయిపోయింది. ఎక్కడా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో మాట్లాడలేదు. పోలీసులే మాట్లాడేది, పోలీసులే తగిన చర్యలు చట్టం తన పని తన చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో రైతు భరోసాపై చర్చ జరుగుతున్న సందర్భంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అవకాశం వచ్చినప్పుడు వారు ఈ అంశాన్ని లేవనెత్తారు. మీరు ఇప్పుడు చెప్పారు, మీరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏం మాట్లాడి 4 పదాలు మాట్లాడారు. ఆల్రెడీ ఆయన చనిపోయినది తెలిసిందో తట మన సినిమా ఇట్టాను అన్నాడు అనే మాట అన్నట్టుగా బయటకు వచ్చింది. లేకపోతే సినిమా చూసినట్టు పోతారని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ నోటి కూడా అక్కడికి వచ్చింది. ఆ సందర్భంలో సభలో ఉన్నటువంటి సభా నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే బాగుంటుంది మీరు చెప్పండి. వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన అల్లు అర్జున్ మీదకి సంబంధించింది వారు అసెంబ్లీ వేదికగా రికార్డులో జరిగినటువంటి అంశాలు చెప్పిండు. అందులో అల్లు అర్జున్ గారు వస్తూ చేతులు పూట వచ్చిండు. అంతకంటే ముందు వాళ్ళ పిల్లలు కొడుకు వచ్చిండ్రు, వాళ్ళ బంధువులు వచ్చిండ్రు. ఆ గేట్ అప్పుడే తెరిచిండ్రు, దానితో గేట్ పడిపోయింది. ఈయన లోపలికి వెళ్ళిండు. ఇక్కడ రేవంత్ గారు అతను కొడుకు కూడా చనిపోయారు అనుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిపిఆర్ వేసిండ్రు, హాస్పిటల్స్ పంపించారు. తర్వాత ఏసీబీ గారికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ మేనేజర్ ఓడియలేడు. అతని దగ్గర పిఏనో పిఎస్లు మేము చెప్తామన్నది చెప్పలేరు. ఇప్పటికి ఇక్కడ గొడవ జరుగుతుందని చెప్పని డీసీపీ గారితో డీసీపీ గారు స్వయంగా వెళ్ళి లేదు సినిమా చూసేంత వరకు రానని చెప్పిన వారు అనడం, ఇలా అయితే మేము అరెస్ట్ చేయక తప్పని వెళ్లాల్సిందని చెప్పనడం, అప్పుడు వారు రావడం, ఇవన్నీ కూడా మనకు సిటీ కమిషనర్ గారు కూడా ప్రతిదీ కూడా వేసి చూపించాడు. ప్రతిదీ 9:15 నుంచి 12:05 వరకు వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ టాటా బై బై అని చెప్పేటువంటి ఏదైతే ఆయన ఎక్కి ఈ విధంగా ఆహభావాలు చేసి చూపిస్తాడు. నేను ఇక్కడ ఒకటి అడుగుతుంది, మానవత్వము, మానవీయ కోణము, సింపతి. ఎక్కడైనా మనం ఏదైనా ప్రాంతం చనిపోయిన ఒక విషయం అవుతాం, మనం అయ్యో అట్లా ఇట్లా చనిపోయారని చెప్పని అడిగి వారి గురించి ఎవరు నచ్చిరా లేదా చూసుకొని పోతాం. అలాంటిది ఈరోజు పోలీసు చెప్పిన తర్వాత ఎంత బాధేస్తుంది. ఇలా అన్న కూడా వారు సంజయ్ గారు కూడా దీన్ని బాధాప్త హృదయంతో ఖండించాలి తప్ప, అక్కడ లోపల మీరు ఉన్నప్పుడు మీ అభిమాని చనిపోయిందని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే బయటకు చూడాలా వద్దా, వెంటనే ఆసుపత్రికి పరామర్శించాలా వద్దా, అంటే చనిపోయిందని తెలిసినప్పుడు అప్పుడు ఇంకా వీళ్ళు ఇద్దరు చనిపోయిననే మాట చెప్పారు. బాబు కూడా చనిపోయింది అనుకుంటారని చెప్పిన బావులు వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ బయట చనిపోయినాయి శవాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా సినిమా చూడడానికి ఎలా మనసు ఒప్పింది అనేది ఈ రోజు మేము అడుగుతున్నాం. సరే అది జరిగింది. తెల్లారని ప్రెస్ మీట్ లో మా ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా సభలో మాట్లాడేది ఆన్ రికార్డు. అంటే అధికారులు ఇచ్చినటువంటి అది దాన్నే వారు సందేశ రూపంలో ఇచ్చారు. అలాంటి దీని సాయంత్రం ఏమంటుండ్రు ప్రజలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుదా పట్టించే విధంగా నాకు తెల్లవారు తెలిసింది వాళ్ళు మరణించారు, అప్పటి మనిషి రైతులు అన్నాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఉంటుందా అండి వెంకటకృష్ణ గారు? పోలీస్ అధికారులు నిన్న సిటీ కమిషనర్ చెప్పారు, ఏసీబీ గారు చెప్పారు, డీసీపీ గారు చెప్పారు, ఎస్సీఏ గారు చెప్తుండ్రు మేము వెళ్ళిపోండి అని చెప్పిన పోలేదని చెప్పని. ఇంకా ఆయన తప్పుదారు పట్టించేటువంటి కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదు. దీన్ని సమాజం అంతా తప్పుపడతా ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంట మాట్లాడారు. 2 గంటల పై చిలుక ముందు రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరును, అంతకంటే ముందు తర్వాత ఒకరోజు ముందు వీళ్ళు
ఎంఐఎం కూడా గట్టిగా చెప్పిన సందర్భం కనిపించింది. దీనిలో వివరణ ఇచ్చారు, బహుశా 25 నిమిషాలు 30 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు వివరించారు, గంట వారు కావాలని ప్రసంగం వేయలేదు. వివరణ చెప్పడం బాధ్యతగా భావించి వారు వివరణ ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళు తప్పడితే ఎట్లా అండి? ఏదో మా ముఖ్యమంత్రి గారికి అవమానం, ఏం అవమానం? మా ముఖ్యమంత్రికి ఏ కోపం వారి మీద, ఏ లెవెన్గా ఉన్నాడు ఆయన మీద, ఆయన మీద మాకే ఉంటది. మేము మా ముఖ్యమంత్రి గారి ప్రసంగం మీరు వినండి. సినీ ఇండస్ట్రీకి, సినీ పరిశ్రమకు ఇక్కడ ఎదగడానికి అనేక అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. అంటే ఎంత చక్కగా మాట్లాడాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరువేరుగానే వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని అనట్లేదు, కానీ వెర్షన్స్ ఒకలా ఉన్నాయి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న అలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసి కొడుతున్నారు, అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఈ రకంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇదంతా వేధిస్తున్నారు అనే తరహాలో ఉన్నాయి. ఎందుకు ఆ రకమైన వెర్షన్ ఆ రెండు పార్టీల వైపు నుంచి, బీఆర్ఎస్ బీజేపీల వైపు నుంచి వస్తుంది? ఎంఐఎం కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ప్రభుత్వ వెర్షన్లో ఎందుకున్నాయి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఈ జరిగిన ఘటన విషయంలో ఎందుకు రాజకీయం నిలువునా చీలిపోయింది? ఒక సినిమా యాక్టర్కి సంబంధించిన అభిమానుల మద్దతు కోసం కొన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయా, లేక నిజంగానే జరిగిన ఘటనలో